హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి థాట్స్ అండ్ ఐడియాస్. ఫ్రైడే వచ్చేసింది. ఫ్రైడే అంటే మీషో హాల్. ఈసారి ఇంకొంచెం స్పెషల్గా మీషో హాల్లో అనమాట. శ్రావణ మాసం వస్తుంది కదా, అందుకని శ్రావణ మాసంకి సంబంధించిన కొన్ని పూజా ఐటమ్స్ అయితే ఆర్డర్ చేశాను మీషోలో. కొన్ని వచ్చేసినాయి, ఇంకా కొన్ని రావాల్సినవి వచ్చినాయి చూపిస్తున్నాను. నెక్స్ట్ వీక్ ఇంకొన్ని చూపిస్తాను అనమాట. ఈరోజు వచ్చేసి ఫస్ట్ ఐటమ్ ఎలిఫెంట్స్. అమ్మవారి దగ్గర ఇంకా ఏనుగులు అయితే కంపల్సరీ పెట్టుకుంటారు కదా, చాలామంది ఇళ్లల్లో ఉండొచ్చు. ఇంకా లేని వాళ్ళ కోసం చూపిస్తున్నాను. ఈ శ్రావణ మాసంలో అయినా పెట్టుకోండి మీ ఇంట్లో. జస్ట్ 140 రూపీస్ పడినాయి. ఇవి నాకు చాలా బరువు ఉన్నాయండి. అమ్మవారికి ఇరువైపులా పెడితే చాలా బాగుంటాయి. కొంచెం సైజ్ కూడా బాగానే ఉన్నాయి. మరీ అంత చిన్నవి కాదు, మరీ అంత పెద్దవి కాదు. పడిపోవట్లేదు, బరువు ఉన్నాయి కాబట్టి నుంచొని ఉంటున్నాయి. చూడండి, క్వాలిటీ కూడా బాగుందన్నమాట. డిజైన్ కూడా అంతా. మీకు లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయండి. మీషో లింక్స్ అన్నీ కావాలనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆర్డర్ చేసుకోండి. కోడ్స్ అయితే ఇవ్వట్లేదు, లింక్స్ అయితే ఉన్నాయి, చెక్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి తులసమ్మ అండి. ఇంకా చాలామందికి తులసమ్మ ఇంట్లో ఉంటుంది, చాలామందికి ఇంకా కొంతమంది దగ్గర ఉండదు కదా, అలాంటి వాళ్ళ కోసం అనమాట. ఈ మధ్య నేను కొన్ని వీడియోస్ చూశాను, పూజ వీడియోస్. వాటిల్లో అమ్మవారిని మనం పూజ దగ్గర పెట్టుకోవచ్చు ఇట్లా అని చెప్పారనమాట. న్యాచురల్గా ఇంట్లో లేని వాళ్ళకి, అలాంటి వాళ్ళ కోసం ఇదనమాట తులసమ్మ. ప్రైస్ 140 రూపీస్ పడిందండి. రీజనబుల్గా అనిపించింది. పూజ అయిపోయిన తర్వాత ఒక్కసారి మనం కొంచెం పసుపు వాటర్తో క్లీన్ చేసేసి మళ్ళీ లోపల పెట్టేసుకోవచ్చు. లేదంటే మీరు డైలీ పూజ రూమ్లో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు తులసమ్మను కూడా. న్యాచురల్గా లేని వాళ్ళ కోసం ఇలాంటిది ఒకసారి పెట్టి చూడండి, మీ డెకరేషన్ లుక్కే మారిపోతుంది అనమాట. అంత బాగుంది, ఆసనం లాగా అనమాట. నేను లాస్ట్ టైం సోఫా సెట్ లాగా ఒకటి చూపించాను దేవుడికి. అదేంటంటే మనకి డైలీ బేసిస్లో బాగుంటుంది పూజా రూమ్లో, పూజా మందిరంలో. ఇదేంటి అంటే ఇలా ఫెస్టివల్స్ అప్పుడు చాలా బాగుంటుంది. డెకరేషన్ చేసుకుంటూ ఉంటాం కదా, ఒక్కసారి అమ్మవారిని అందులో పెట్టి మీరు పూజ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. 373 రూపీస్ అయితే పడిందనమాట ఇది. అమ్మవారు శ్రావణ మాసంలో కాబట్టి అమ్మవారు, అదే మనం వినాయక చవితి చేసుకుంటే వినాయకుడిని పెట్టుకోవచ్చు. ఇలా మీరు ఏ ఫెస్టివల్ చేసుకుంటే ఆ దేవుణ్ణి పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగుంది. కొంచెం పెద్ద సైజు దేవుళ్ళ వరకు పడతారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇది కంపల్సరీ చెక్ చేయండి. శ్రావణ మాసంలో మనం వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు ముత్తైదులు ఇంటికి వస్తూ ఉంటారు కదా, చూడటానికి కూడా బాగుంటుంది. మీకు డెకరేషన్కి ఇంకా మంచి లుక్ అయితే యాడ్ అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి ఈ ప్రోడక్ట్ అయితే. ఉన్నవాళ్ళు ఓకే, లేని వాళ్ళు అయితే చూడండి. మనకి పైన అంబ్రెల్లా లాగా వచ్చిందనమాట, అంటే గొడుగులాగా వచ్చింది, దానికి కింద గంటల్లాగా వచ్చింది. ఇవన్నీ ఏంటి అంటే తడవకుండా ఉండాలండి, సిల్వర్ కోటింగ్ కాబట్టి. మనకి కోటింగ్ పోవద్దు అంటే కనుక తడవకుండా ఉండాలి. తడవకుండా జాగ్రత్తగా చూసుకుంటే చాలా ఇయర్స్ వస్తాయి. పూజ అయిపోగానే మళ్ళీ లోపల పెట్టేసుకుంటాం కాబట్టి ఏముండదు. వాళ్ళు కవర్స్ ఇచ్చారు కదా, ఆ కవర్స్లో పెట్టేసి ర్యాప్ చేసి పెట్టేసుకుంటే బాగుంటుంది. ఎయిర్ తాకకుండా చూసుకోండి. ఇంకా చాలా ఇయర్స్ అయితే వస్తూ ఉంటాయి ఇవి. ఇది కొంచెం కొత్తగా అనిపించింది అనమాట, మీకు కూడా చూపిద్దాము అని చూసిన వెంటనే అయితే ఆర్డర్ చేసేసాను. అమ్మవారిని ఒక్కసారి అక్కడ ఊహించుకోండి వీడియో చూసేవాళ్ళు. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. మా ఇంట్లో ఉన్న అమ్మవారిని పెట్టి చూశాను, నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇంకా అమ్మవారు శ్రావణ మాసం అని మాట్లాడుతున్నాను కదా, మరి అమ్మవారు లేకపోతే ఎలా చెప్పండి ఇంకా శ్రావణ మాసానికి. అందుకని అమ్మవారిని అయితే తీసుకున్నాను, అమ్మవారి ఫేస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇందులో 2 టైప్స్ అయితే తెప్పించాను. అంటే ఒకటి కొంచెం కాస్ట్ ఎక్కువది, ఒకటి కొంచెం కాస్ట్ తక్కువది అనమాట. ఎవరికి ఏది నచ్చుతుంది అని తెలియదు కదా, అందుకని 2 అయితే చూపిస్తున్నాను. ఎవరికి ఏది నచ్చితే అది తీసుకోండి. ఈ అమ్మవారు అయితే ప్రైస్ 340 రూపీస్ పడిందనమాట. చాలా బాగా వచ్చింది. డిజైన్ అంతా స్టోన్ వర్క్ వచ్చిందనమాట. ఈ ఇయర్ రింగ్స్, ముక్కు పొడకు కూడా ఇచ్చారు. నాకు అదైతే చాలా బాగా నచ్చింది. అమ్మవారి కళ్ళు ఇంకా నాకైతే మన్నే చూస్తున్నంత ఫీలింగ్ వచ్చింది. చాలా బాగున్నాయి కళ్ళు అయితే పెద్దగా. నాకు ఈ డిజైన్ కానీ స్టోన్ వర్క్ కానీ చాలా బాగా నచ్చింది. 340 రూపీస్. బ్యాక్ సైడ్ థ్రెడ్ ఏమి ఇవ్వలేదు, మనం పెట్టుకోవాలి. అమ్మవారు మాత్రం చూస్తున్నంతసేపు మన వైపే చూస్తున్నంత ఫీలింగ్ అయితే వస్తూ ఉన్నింది నాకు. అస్సలు పక్కన పెట్టాలనిపించలేదు అనమాట. పెట్టేసుకొని పూజ చేసుకోవాలి అన్నంత మంచి ఫీల్ అయితే వచ్చేసింది నాకు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి గాజులు, చిట్టి గాజులు కదా అమ్మవారి పూజలోకి కావాల్సింది. నెక్స్ట్ అవి కూడా తీసుకున్నాను. ఇందులో మనకి కలర్స్ అయితే వచ్చినాయి. గ్రీన్ కలర్, ఎల్లో కలర్, రెడ్ కలర్ అయితే వచ్చినాయి. 101 గాజులు అయితే వచ్చినాయి. ఎల్లో 101, గ్రీన్ 101, రెడ్ 101 బ్యాంగిల్స్ అయితే వచ్చినాయి అనమాట. చిట్టి గాజులు మనం పూజలో పెట్టి పూజ చేసుకుంటాం కదా అవి. కొంతమంది మాలలాగా చేసి అమ్మవారికి కూడా వేస్తూ ఉంటారు శ్రావణ మాసంలో, అలా కూడా చేసుకోవచ్చు. కొంతమంది పూజ కూడా చేసుకుంటారు. 101 మనం పూలు బదులు గాజులు కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఎలా అయినా మీరు ఉపయోగించుకోవచ్చు వీటిని. ప్రైస్ వచ్చేసి 175 రూపీస్.
ఇవి మన ఇంట్లో కంపల్సరీగా ఉండాల్సిన ఐటమ్స్లో ఒకటి అనమాట. మంగళకరమైన వస్తువులు అని చెప్తారు కదా, అందులో ఈ చిట్టి గాజులు అయితే ఫస్ట్ ఉంటుంది. అమ్మవారికి చాలా ఇష్టమైనవి కూడా ఇంకా గాజులు, అందుకని మీకు కూడా చూపిద్దామని ఆర్డర్ చేశాను. 101 అయితే ఉన్నాయి. నేను గ్రీన్ కలర్ అన్ని కౌంట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, చూడండి. మీకు కావాలంటే ఆర్డర్ చేసుకోండి. చాలా వరకు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతూ ఉంటాయి. మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉండండి, ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ కదా, అందుకని చెప్పేసి. నెక్స్ట్ ఈ అమ్మవారు వచ్చేసి ఇంకొక అమ్మవారు, నేను 2 టైప్స్ తీసుకున్నా అని చెప్పా కదా, ఇది ఇంకొక టైప్ అనమాట. ఇది మనకి 130 రూపీస్కి అయితే వచ్చారు ఈ అమ్మవారి ఫేస్. దీనికి కూడా థ్రెడ్ ఏం లేదనమాట, మనమే పెట్టుకోవాలి బ్యాక్ సైడ్. ఈ అమ్మవారు కూడా చాలా బాగుంది. మీకు ఇంకా ఏమన్నా డెకరేషన్ చేసుకోవచ్చు అన్న ఐడియాస్ ఉంటే మీరు ఓన్గా మీరు చేసుకోవచ్చు అనమాట. ముక్కు పుడక పెట్టుకోవచ్చు, ఇంకా ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు. ఇట్లాంటివి మీరు ఏమైనా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్